హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ అయితే వచ్చి రాశి గురించి అయితే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఏవైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వృశ్చిక రాశి వారికి ఈ స్త్రీ రాజులా చేయబోతుంది. త్వరలో వీరి యొక్క జీవితంలో జరిగే అద్భుతాలు ఇవే. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అయితే వృశ్చిక రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, ఏ స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారబోతుంది, ఏ స్త్రీ వల్ల వారి యొక్క జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చూస్తున్నామో మీకు అర్థమవుతుంది. అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి వారిగా ఉచిస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు రహస్య సమయాన్ని చెప్పుకోవాలి. మనసులో ఉన్నది అస్సలు బయటికి పెట్టడం వీరికి నచ్చదు. అలాగే ఈ రాశివారు సమయాన్ని అనుకూలంగా మాట్లాడే తెలివితేటలు కూడా కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వీరి యొక్క రహస్యాలు ఏ విధంగా అయితే సీక్రెట్గా ఉంచాలని అనుకుంటారో ఇతరుల విషయాలు కూడా అలాగే సీక్రెట్గా ఉంచడానికి ఇష్టపడతారు. గూఢాచారికి సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులు అనుసరిస్తూ ఉంటారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం దాదాపు కష్టమైన పని అని చెప్పుకోవాలి. ఇతరులు చెప్పే విషయంలో కూడా తేలిగ్గా గ్రహించగలుగుతారు. భూమి, ఆహార పదయాత్ర, సంబంధిత వ్యక్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వ్యక్తిపరంగా, ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. అలాగే జీవితంలో చాడీలు చెప్పే వారి వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. వీరి సిద్ధాంతాలు రోజు కొనసాగి మార్పుకునే మనస్తత్వం. వీరు ఏ సిద్ధాంతం కోసమైతే కట్టుబడి ఉంటారో వారి కోసమే జీవితాంతం పాటుపడుతూ ఉంటారు. అలాగే మంచితనం అధికంగా ఉంటుంది. పట్టుదల కూడా వీరికి అధికంగానే ఉంటుంది. వైవాహిక జీవితానికి ముందుగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు వీరి యొక్క జీవితంలో మంచితనాన్ని తీసేసే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి. బాధ్యతగా కొందరి పట్ల మీరు చూపించే శ్రద్ధ మరికొందరికి ఆటంకకరంగా మారుతుంది. అనేక మందికి శత్రువుగా మారే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి. అలాగే బాల్యంలో జీవన యొక్క శైలి, యవ్వనంలో జీవన శైలికి చాలా వ్యక్తిత్వం ఉంటుంది. దయచేసి నటువంటి నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. జరిగిన సంఘటనలు కూడా అస్సలు మర్చిపోవారు. తగిన సమయం వచ్చినప్పుడు దానికి అనుకూలంగా స్పందిస్తారు. అలాగే మీ చిరకాల మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఈ యొక్క జాతకంలో అధికంగా ఉంటాయి. ఈ దూర ప్రాంత వ్యాపార వ్యవహారాలు మీద కూడా ఆసక్తికరంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతారు. భూముల విలువ పెరగడం మూలంగా జీవితంలో మంచి పురోగతి కూడా సాధించగలుగుతున్నారు. ఎప్పుడు కూడా ఎవరితో కూడా అంటే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా రక్షించడానికి ఎప్పుడు శ్రమపడుతూనే ఉంటారు. ఈ స్థితి జీవిత కాలంతో పాటు వీరికి కొనసాగుతూ ఉంటుంది. వీరి సిద్ధాంతాల కారణంగా సొంత వ్యక్తులతోనే విరోధాలు వచ్చే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో అధికంగా ఉంటుంది. మీ జీవిత ఆశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండదండాలు లేకుండా ఒంటరిగా శ్రమిస్తారో అలాగే చివరికి మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో దాన్ని ఖచ్చితంగా ఒంటరిగా సాధించగలరు. ముఖ్యమైన సమయంలో బంధువర్గాల నమ్ముకున్న స్నేహితుల వల్ల ఎదురు చూసినంత సహాయం అంటే మీరు బంధువర్గాల ద్వారా కానీ
లేకపోతే వీరి యొక్క స్నేహితుల వల్ల కానీ అవసరం ఉన్నప్పుడు సహాయం లభిస్తుందని భావనలో ఉంటారు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వారి వల్ల సహాయం లభించట అని చెప్పుకోవాలి. అలాగే వీరికి సామాజిక సేవా కార్మికులు కూడా మంచి పేరుని అలాగే మంచి తృప్తిని కూడా లభిస్తాయి. ఆ ప్రజా సంబంధాలు వ్యక్తి ఉద్యోగానికి ఉపకరించి అవకాశాలు కూడా ఉంటాయి. ఈ పోలీస్ అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమికి సంబంధించి వ్యాపారాలుగా రాణించే అవకాశాలు కూడా ఉంటాయి. బంధువుల్లో వైరం, శీలతో వైరం ఆ పరోక్ష శత్రువులకి వీరికి ఇబ్బంది గురి చేస్తాయి. సంఘ వ్యతిరేక వ్యక్తులు సంబంధాల వల్ల మీరు ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వారికి దూరంగా ఉండడమే చాలా ఉత్తమని చెప్పుకోవాలి. అలాగే మీరు ఎంత త్వరగా ఈ విషయాన్ని గమనించినట్లయితే మీకు అంత మంచిది. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని మీ కుటుంబ సభ్యులతో అన్ని సుఖాలు కనుక పంచుకుంటే మీ యొక్క జీవితం ఒడిదొడుకులు లేకుండా సాగిపోయే అవకాశం ఉంటుంది. అంటే వృశ్చిక రాశి వారికి బంధువర్గంలో ఉన్నటువంటి విభేదాలు దీర్ఘకాలంతో పాటు మీకు కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి విభేదాలు రాకుండా జాగ్రత్త పడే చాలా ఉత్తమం. అలాగే ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతక ప్రకారం విదేశాలకు వెళ్ళాలని వాళ్ళ కళ నిజం అవుతుంది. కానీ ఆలస్యం కూడా జరుగుతుంది. అంటే మీరు అనుకున్న వెంటనే విదేశాలకు వెళ్ళలేక పోతారు. సంవత్సరాల తరబడి దానికోసమే కష్టపడాల్సి ఉంటుంది. అలాగే విదేశాల్లో సెటిల్ అవ్వాలని అనుకునేవారు ఖచ్చితంగా సెట్ అవుతారు. అలాగే వృశ్చిక రాశి వారికి జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాన్ని కూడా చెగించుకుంటున్నారు. ఆర్థిక పురోగతి కోసం, ఆదాయ మార్గాల కోసం వీరు అన్వేషిస్తున్నారా? మీ కోరిక ఖచ్చితంగా నెరవేరబోతుంది. అలాగే ఆదాయ మార్గాలు అన్వేషించగలుగుతారు. మీరు ఖచ్చితంగా ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదించగలని అభివృద్ధి పథకాల్లో ముందుకు దూసుకొని వెళ్తారు. ముఖ్యంగా ఈ యొక్క విజయంలో కీలకమైన పాత్ర మాత్రం ఆ స్త్రీ అని చెప్పుకోవాలి. అంటే అదే స్నేహితురాలు కానీ, సన్నిహితులు కానీ, బంధువులు కానీ ఆ స్త్రీ వల్ల మాత్రం మీరు మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారు. అయితే తన పట్ల మీరు ఒక కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. అంటే మీరు ఎవరైనా సరే సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని తీసుకున్న తర్వాత వారిని దూరంగా పెట్టడం అనేది, అలాంటి పనులు మాత్రం ఖచ్చితంగా కొంతమంది చేస్తూ ఉంటారు. ఆ విధంగా చూస్తే మాత్రం భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడం. కాబట్టి ఎవరి దగ్గరైనా సరే మనం సహాయం పొందినప్పుడు తిరిగి వారికి ఏదో ఒక రూపంలో మన రుణం తీర్చుకోవాలి. విషయం గురించి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలి. అప్పుడే మీరు భగవంతుని అనుగ్రహం పొందుతారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఈ యొక్క స్త్రీ యొక్క సహాయం వల్ల ఎన్నో అభివృద్ధి, ఎన్నో విజయాలకి సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ యొక్క మాటల వల్ల, లేదంటే ఏదైనా సహాయం కానివ్వండి, లేదంటే ఆ ప్రేమ వల్ల కానివ్వండి, వీరిలో ఒక ధైర్యాన్ని, ఒక ఉత్సాహాన్ని మీరు మనసులో నింపుకొని మీరు ఎన్నో విజయాలను సాధిస్తారు. కాబట్టి ఈ సమయంలో వృశ్చిక రాశి వారి యొక్క స్త్రీ వల్ల ఎంతో అభివృద్ధిని, ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశివారు ఆ ప్రతికూల అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించండి. సీతమ్మ వారిని అలాగే శ్రీరామచంద్రమూర్తిని కూడా ఆరాధించండి. మీ యొక్క శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపరమైన పుణ్య ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం శ్రీ లక్ష్మీ అమ్మవారిని పూజించండి. అలాగే మీ శక్తి మేరకు మీ ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే గోమాతని దానం చేయండి. అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్పందించి నిత్యం పూజలు చేయండి. విన్నారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.